లాస్ట్ క్లాస్లో మనం ఫస్ట్ ప్రీవియస్ డేటా తీసుకొని వెరిఫై చేయాలి. రిటర్న్ వేసేటప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలి, మనం వాళ్ళ ప్రీవియస్ రిటర్న్ సంబంధించిన డేటా తీసుకోవాలి. ప్రీవియస్ డేటా వెరిఫై చేస్తున్నప్పుడు మనం ఏమేమి చెక్ చేయాలి? ఫస్ట్ ప్రీవియస్ డేటా అంటే వాళ్ళ లాస్ట్ ఏదైతే రిటర్న్ ఫైల్ చేస్తారో అది. ప్రీవియస్ డేటా ఎందుకు మనం తీసుకుంటాం? ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, ఎర్రర్స్ కానీ, ఒమిషన్స్ కానీ, మిస్టేక్స్ కానీ ఏమైనా ఉన్నా సరే అవి మనకి ఐడెంటిఫై అవుతాయి. వాటిని మనం ఇన్ఫామ్ చేస్తాం. ఏమైనా ఇంపాక్ట్ ఉంటే వాటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటే కరెంట్ ఇయర్ మీద ఆ ఇంపాక్ట్ తీసుకుంటాం. అంతేగాని వాటిని ఫిక్స్ చేయం లాస్ట్ ఇయర్కి. అండ్ నెక్స్ట్ వన్, ఏమన్నా క్యారీ ఓవర్స్ కానీ లాసెస్ కానీ ట్యాక్స్ క్రెడిట్స్ కానీ ఆర్ ఏదైనా డిప్రిసియేషన్ సంబంధించిన ఏమైనా కానీ ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి నాకు. లాస్ట్ ఇయర్కి కనెక్షన్ ఉన్న ఎలిమెంట్స్ కూడా చెక్ చేసుకోండి. సో దాని తర్వాత మనం సెకండ్ టాపిక్ ఏం స్టార్ట్ చేసామంటే ట్యాక్స్ పేయర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. దాన్ని ఏమంటాం మా టెక్నికలీ? బయోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్. దాన్ని ఏమంటారు సార్ అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏమేమి తీసుకుంటారు సార్ మీరు? ఫస్ట్ అతని నేమ్, లీగల్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ అడ్రస్, స్టేటస్, మ్యారిటల్ స్టేటస్, రెసిడెన్షియల్ స్టేటస్, ఇంకా అడ్రస్, ఐడి ప్రూఫ్స్ అండ్ నెంబర్స్, ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఏముంటాయమ్మా? ఐడెంటిఫికేషన్ నెంబర్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? ఎస్ఎస్ఎన్, ఐటిఐఎన్, ఏటిఐఎన్, ఐపీ పిన్. ఎస్ఎస్ఎన్ ఎవరికి ఇస్తారు మీరు? యుఎస్ సిటిజన్స్కి, రెసిడెంట్ ఏలియన్స్కి. ఐటీఎన్ ఎవరికి ఇస్తారు? నాన్ రెసిడెంట్ ఏలియన్స్కి. సార్ రెసిడెంట్ కూడా ఐటీఎన్ అప్లై చేయొచ్చు, జాయింట్ రిటర్న్, వాళ్ళ వైఫ్ ఎవరైనా నాన్ రెసిడెంట్ అయితే. ఏటీఎన్ ఎవరు ఇస్తారు? అడాప్టెడ్ చైల్డ్కి టెంపరీ పర్పస్కి ఇస్తారు. ఐపీ పిన్ అంటే ఏంటి? ఐడెంటిటీ థెఫ్ట్ జరగకుండా ఉండడానికి ఇష్యూ చేసేది ఐపీ పిన్. ఇవి మనం చెప్పుకున్నది. ఇలాగే ఇలా షార్ట్ కట్లో మనం ఫాస్ట్ ట్రాక్ డిస్కస్ చేస్తాం. మనం ఇలా షార్ట్ కట్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఆ ఫాస్ట్ ట్రాక్ అనేది మనం మెటీరియల్ సపరేట్గా ప్రిపేర్ చేస్తాం, డీటెయిల్ ఉండదు. అది ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ అక్కడ వరకే అయ్యింది అనుకుంటుంది. దాని మీద ఎంసీక్యూస్ చేశారా? సిటీపీటీ, క్లాస్ రూమ్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ రెండు ఉంటాయి, చేయాలి. సిటీపీటీ ఫస్ట్ టాపిక్ 1లో సిటీపీటీ రెండు చేశారా? టాపిక్ 1 సిటీపీటీ, టాపిక్ 1 ఏంటి అంటే మనకి టాపిక్ 1 సిటీ, ప్రీవియస్ డేటా. టాపిక్ 1 సిటీపీటీ సిమిలర్ క్వశ్చన్సే. ఇందులో లాస్ట్ క్వశ్చన్ అమ్మా, లాస్ట్ క్వశ్చన్గా. ఇవన్నీ తెలిసిందే కదమ్మా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐటమ్స్ వుడ్ క్యారీ ఫార్వర్డ్ ట్యాక్స్ పేయర్ రిటర్న్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ టు సీ ది ప్రీవియస్ ఇయర్ డేటా? ఏదమ్మా? లాసెస్, గ్యాంబ్లింగ్ లాసెస్, స్టేట్ ట్యాక్స్ రిడక్షన్, హాబీ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కాదు, లాసెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ గ్యాంబ్లింగ్ కానీ స్పెషల్ ఇన్కమ్స్ విడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్, అది తర్వాత వస్తుంది. ఇది కూడా ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ టు రివ్యూ ద ప్రీవియస్ ఇయర్ రిటర్న్కి ఇది ఫిక్స్ చేస్తాం. మన మిస్టేక్ని ఫిక్స్ చేయం. అన్నీ మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసినవి. ట్యాక్స్ పేయర్ హ్యాస్ డిస్కవర్డ్ ఏ సిగ్నిఫికెంట్ ఎర్రర్ డిస్కవర్ చేశారంట. ఏం చేస్తామమ్మా? రెక్టిఫై చేస్తామా? కరెక్ట్ చేయము. ఏ ఈజ్ నాట్ ఆన్సర్, ఫిక్స్ చేయము. బి ఈజ్ నాట్ ఆన్సర్, క్లయింట్ రిఫ్యూజ్ టు కరెక్ట్ దమ్, ఆల్వేస్ డిస్ఎంగేజ్ అంటే ఇగ్నోర్ చేయము. ఏం చేస్తాం? ఇన్ఫార్మ్ చేసి డి ఈజ్ ద ఆన్సర్, ఇన్ఫార్మ్ చేసి. ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ మైట్ రిక్వైర్ ఏ ప్రిపేరర్ టు రివ్యూ ఏ ట్యాక్స్ పేయర్ ప్రీవియస్ రిటర్న్? సార్ ఎప్పుడు రివ్యూ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ టైమ్ స్టూడెంట్, అది ప్రీవియస్ డేటాలో నేను చూడను. అండ్ ట్యాక్స్ పేయర్స్ ఇన్కమ్ వాజ్ బిలో ది ఫైలింగ్, ఇది కూడా నేను చూడను ప్రీవియస్ డేటాలో.
దానికి కరెంట్ ఇయర్కి ఇంపాక్ట్ ఏమి ఉండదు. స్కాలర్షిప్ ఇన్ కరెంట్ ఇయర్ నేను అడిగేది దేని గురించి, ప్రీవియస్ ఇయర్ గురించి. ట్యాక్స్ పేయర్స్ రెంటల్ ప్రాపర్టీ విత్ ద ప్రియర్ ఇయర్ డిప్రిషియేషన్. క్లియర్గా ఉంది. మామూలుగా అసలు నాలెడ్జ్ లేకపోయినా ఆప్షన్స్ చదివి రాసేయచ్చు. ట్యాక్స్ పేయర్ డిస్కవర్స్ అండ్ ఒమిషన్ ఇన్ క్లయింట్స్ ప్రేయర్ రిటర్న్. ఒమిషన్ ఏదో జరిగిందంట, ఇగ్నోర్ చేయాలంట. ప్రాంప్ట్లీ ఇన్ఫార్మ్ ది క్లయింట్ అండ్ ఒమిషన్ అండ్ ఇట్స్ పొటెన్షియల్ ఇంపాక్ట్. ఇన్ఫార్మ్ చేయాలి అండ్ ఇంపాక్ట్ చెప్పాలి. ఐఆర్ఎస్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేయాలంట అండ్ అమెండెడ్ రిటర్న్ ఫైల్ చేయాలంట. ఏదమ్మా ఆన్సరు? డి. ఇది పీటీ. ఓకేనా. టాపిక్ 2 పీటీ చేశారా అమ్మా? టాపిక్ 2లో పీటీ చేశారా? సేమ్ సిమిలర్. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు వాట్సాప్ చేయాలి, నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. మళ్ళీ ఇంకొకసారి పీటీ ఆన్సర్స్ చెక్ చేసుకొని నాకు డౌట్స్ ఉంటే చెప్పండి, అది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఈ చాప్టర్ వెయిటేజ్ 14 to 15 మార్క్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రిఫేస్లో చెప్తాం, మీకు చాప్టర్ వెయిటేజ్ ప్రిఫేస్లో చెప్తామమ్మా. 14 to ప్రీవియస్ డేటా అయిపోయింది, దాని మీద క్వశ్చన్స్ అయిపోయినాయి. సిటీ అయిపోయింది, పీటీ అయిపోయింది. టాపిక్ 2 పర్సనల్ ఇన్ఫర్మేషన్, ట్యాక్స్ పేయర్స్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. టాపిక్ 2 అది. దాని మీద క్వశ్చన్స్ కూడా అయిపోయింది. ఇది కూడా అయిపోయింది కదా, మొత్తం క్వశ్చన్స్ కూడా అయిపోయింది కదా. సిటీ పీటీ ఇవి కూడా చేసాం కదమ్మా. ఇప్పుడు మనం కంటిన్యూషన్. సార్ ఐటీఐఎన్ ఎవరు అప్లై చేయాలి? ఐటీఐఎన్ ఎవరు అప్లై చేస్తారు? ఐటీఐఎన్ ఎవరు అప్లై చేస్తారు? ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఐటీఐఎన్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎవరు అప్లై చేస్తారు? యుఎస్ సిటిజన్ అప్లై చేస్తాడా? నో. చేయొచ్చు ఎప్పుడు? వాళ్ళ వైఫ్ నాన్ రెసిడెంట్ అయినప్పుడు. జనరల్లీ నాన్ రెసిడెంట్స్ అప్లై చేస్తారు. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. వాట్ ఈస్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ ఐటీఐఎన్? వాట్ ఈస్ ద ఐటీఐఎన్ అప్లికేషన్ ప్రాసెస్? వాట్ ఈస్ ద ఐటీఐఎన్ అప్లికేషన్ ప్రాసెస్? ఐటీఐఎన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు. ఐటీఐఎన్ అప్లికేషన్ ప్రాసెస్. ఫస్ట్, taxpayer who need an individual tax identification number must file form W7. ఏంటమ్మా ఫామ్ W7? W7 అని ఒకటి చెప్పాను, గుర్తుందా? దేనికి? ఏటీఐఎన్కి. ఇది ఫామ్ W7, ఆల్సో నోన్ యాజ్ అప్లికేషన్ ఫర్ ఐఆర్ఎస్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఆ ఫామ్ పేరు ఏంటమ్మా? ఐఆర్ఎస్ ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్ ఐడెంటిఫికేషన్ నెంబర్. Along with submitting this form, taxpayer must provide the documents that provide their foreign status and verifies their identity. అదేంటి ఫారెన్ స్టేటస్ అంటున్నారు సార్? అప్లై చేసేదే ఫారినర్ కాబట్టి అతను ఏ కంట్రీకి సంబంధించిన వాడు ఏంటి, డాక్యుమెంట్స్, లీగల్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. దే ఆర్ 3 ways టు అప్లై ఐటీఐఎన్. 3 ways ఉంది. ఒకటి ఫామ్ W7, ఇంకొకటి యూజింగ్ ఐఆర్ఎస్ ఆథరైజ్డ్ సర్టిఫైడ్ యాక్సెప్టెన్స్ ఏజెంట్, సిఏఏ ఏజెంట్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. ఎవరైతే ఏజెంట్ ఉంటారో అతను మీ దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని అతను మిమ్మల్ని సర్టిఫై చేసి ఐఆర్ఎస్కి ఫార్వర్డ్ చేస్తారు. ఏజెంట్స్ ఉంటారు. ఏంటమ్మా ఏజెంట్ పేరు? సర్టిఫైడ్ యాక్సెప్టెన్స్ ఏజెంట్, సిఏఏ. అతని ద్వారా కూడా అప్లై చేయొచ్చు. ఆర్ ఇన్ పర్సన్ అట్ ఏ డిసిగ్నేటెడ్ ఐఆర్ఎస్ ట్యాక్స్ పేయర్ అసిస్టెంట్ సెంటర్. నువ్వు ఆన్లైన్లో చేయొచ్చు, ఏజెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా నువ్వు ఐఆర్ఎస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి కూడా నీ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి ఐటీని ఆన్లైన్లో ఫామ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకుని అది ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. లేదా సర్టిఫైడ్ యాక్సెప్టెన్స్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఐఆర్ఎస్ సెంటర్ దగ్గరికి వెళ్ళొచ్చు. 3 వేస్లో ఏదైనా చేయొచ్చు. Taxpayer can also engage the services of CAA, Certified Acceptance Agent, to request ITN. CAA can authenticate passport and date of birth certificate for the taxpayer who wants to request ITN but do not wish to mail the original documents to IRS. All ITN it expires unless it was renewed. ఎన్ని ఇయర్స్ ఉంటుందమ్మా ఐటీఐఎన్? సార్ జనరల్గా ఐటీఐఎన్ ఏదైతే ఉంటుందో అది మీరు అప్లై చేసేటప్పుడు సిఏఏ దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి పాస్పోర్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవన్నీ ఇవ్వాలి. ఏదైనా పాస్పోర్ట్ ఆ డేట్ ఆఫ్ సర్టిఫికేట్. ఒరిజినల్స్ ఇవ్వక్కర్లేదు, అతనికి సబ్మిట్ చేస్తే డాక్యుమెంట్స్ మెయిల్ చేస్తే సరిపోతుంది. Typically, the process of obtaining ITIN involves submitting an application in term application form number form W7 by mailing along with the taxpayer's initial tax return. So first time
ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇది కూడా మెయిల్ చేయాలి, డాక్యుమెంట్స్ మెయిల్ చేయాలి. జనరల్గా నేను ఐటీఐ అని ఇచ్చేస్తాను, ఆ డాక్యుమెంట్స్ ఎప్పుడు మెయిల్ చేయాలి నువ్వు? ఇనిషియల్ ట్యాక్స్ రిటర్న్. దిస్ మస్ట్ బి డన్ ఆన్ పేపర్. ద ఫామ్ W-9 కెన్ బి ఫైల్డ్ ఎలక్ట్రానికల్. అదే ఎలక్ట్రానికల్గా ఫైల్ చేసుకో, నెంబర్ తీసుకో, రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఇవి ఆన్ పేపర్ నువ్వు ఐఆర్ఎస్కి ఫైల్ చేయాలి. దే ఆర్ లిమిటెడ్ సిచ్యువేషన్స్ వేర్ ద ఫారెన్ పర్సన్ మే అప్లై ఫర్ ఐటీఐఎన్ వితౌట్ ఫైలింగ్ ట్యాక్స్ రిటర్న్. ట్యాక్స్ రిటర్న్ అవసరం లేకపోయినా ఐటీఐఎన్ అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఐటీఐఎన్ అప్లై చేసేది కంపల్సరీ ట్యాక్స్ రిటర్న్ వేయటానికే. లేదు నేను ఊరినే సరదాగా అప్లై చేసుకుంటాను, ఇట్స్ ఓకే. సచ్ యాజ్ వెన్ క్లెయిమింగ్ ట్యాక్స్ ట్రీటీ బెనిఫిట్స్. రిటర్న్ ఏమి వేయట్లేదు, నాకు బెనిఫిట్ మా కంట్రీకి వాళ్ళకి ఏదో అగ్రిమెంట్ ఉంది, అక్కడ నేను ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవో కట్టాను, అవి నాకు చేయడానికి. ప్రొవైడింగ్ ITIN ఫర్ రిపోర్టింగ్ పర్పస్ టు థర్డ్ పార్టీస్ సచ్ యాజ్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్. బ్యాంక్ వాళ్ళు అడిగారు, సార్ నేనేం రిటర్న్ అయ్యక్కర్లేదు కానీ అక్కడ నేను డీమ్యాట్ అకౌంట్ ఏదో ఓపెన్ చేస్తే మీ ITIN ఇవ్వండి అని అడిగారు. నేను రిటర్న్ వేయడానికి తీసుకుంటున్నానా, బ్యాంక్లో సబ్మిట్ చేయడానికా? బ్యాంక్లో సబ్మిట్. ఇలా ITIN అప్లికేషన్ ప్రాసెస్ ఇది. దీని మీద ఒక MCQ కూడా చూసాం మనం. సింపుల్గా చెప్పాలంటే ITIN ఏ ఫామ్ అమ్మా? ఏ ఫాము? W-7. సో ITIN అనేది నువ్వు ఏజెంట్ ద్వారా అప్లై చేయొచ్చు, సెంటర్కి వెళ్ళి కూడా అప్లై చేయొచ్చు. వాట్ ఈస్ ద IRS ఫామ్ టు బి యూస్డ్ టు అప్లై ఫర్ ITIN? ITIN అప్లై చేయడానికి ఏ ఫామ్ యూజ్ చేస్తావు? ఇక్కడ వరకు చూసాం ఫామ్ W-7 ఈజీ, అక్కడ వరకు చూసాం లాస్ట్ క్లాస్. స్పెషల్ రూల్స్ ఫర్ డిసీజ్డ్ చైల్డ్. డిసీజ్డ్ చైల్డ్ అంటే ఇంగ్లీష్ రావట్లా, నువ్వు ఇంగ్లీష్ చదువుకోవాలి. డిసీజ్డ్ చైల్డ్ అంటే నువ్వు ఆలోచిస్తున్నావు, కష్టం. ఇంగ్లీష్ రావట్లేదు. ఇలా ఆన్లైన్ వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు డిసీజ్డ్ చైల్డ్ అంటే ఏంటి మీనింగ్? అక్కడ ఏమి ఉండదులే ఎంత చదివినా. డిసీజ్డ్ చైల్డ్ అంటే, డిసీజ్డ్ పర్సన్ అంటే చనిపోయిన వాళ్ళని డిసీజ్డ్ పర్సన్ అంట, అంటే రోగం వచ్చిన వాళ్ళని కాదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ అమ్మా. నీకు ఎంత కాన్సెప్ట్ వచ్చినా నీకు టర్మినాలజీ రాదు అంటే లీడ్స్ టు ఫెయిల్. అంటే నీకు ఫెయిల్ అయిన వాళ్ళు 30% ఇంగ్లీష్ రాక ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కాన్సెప్ట్ వచ్చు, ఏదడిగినా చెప్తారు, ఏమడిగినా చెప్తారు, బట్ అక్కడ వచ్చిన క్వశ్చన్ అర్థం కాదు వాళ్ళకి. సో డిసీజ్డ్ పర్సన్ అంటే చనిపోయిన వాళ్ళని, డిసీజ్డ్ చైల్డ్ అంటే చనిపోయారు చైల్డ్. పుట్టారు, నువ్వునే చనిపోతే, కడుపులోనే చనిపోతే నాట్ యాక్సెప్ట్. పుట్టారు వెంటనే చనిపోయారు. జనరల్గా చైల్డ్ ఎవరైతే ఉంటే వాళ్ళు మీకు డిడక్షన్స్ ఖర్చు పెడతారు కదా, డిడక్షన్ ఇవ్వాలి కదా. మరి చైల్డ్ అలా పుట్టి అలా చనిపోతే కూడా డిడక్షన్ ఇస్తావా? డిడక్షన్ ఎందుకు ఇస్తావు? వాళ్ళు ఖర్చు పెట్టినందుకు. అది చదవద్దు సరే, చైల్డ్ అలా పుట్టి అలా చనిపోతే కూడా డిడక్షన్ ఇస్తావా అనేది కాన్సెప్ట్. ఆర్ఎస్ అదా సార్ కాన్సెప్ట్. సార్ ఒక చైల్డ్ ఉన్నారు అంటే నేను డిడక్షన్ ఇస్తానని నేను అగ్రి అయ్యాను. బట్ అతనికి చైల్డ్ ఉన్నారు కానీ ఒక రోజు నుండి చనిపోయారు, ఆర్ 1 అవర్ నుండి చనిపోయారు. అతనికి డిడక్షన్ ఇవ్వాలా లేదా ఇయర్ అనేది క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఎవరికి? ఐఆర్ఎస్. ఐఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు సార్ అంటే ఇస్తాను, ఒక నిమిషం బతుకున్నా ఇస్తాను. కానీ ఒక స్పెషల్ ప్రొసీజర్ ఉంది, స్పెషల్ రూల్స్ ఫర్ డిసీజ్డ్ చైల్డ్. నార్మల్ చైల్డ్కి డెఫినెట్లీ ఇస్తాను, కానీ ఒక నిమిషం ఉండి చనిపోయిన వాళ్ళు, లేదా అలా పుట్టి చనిపోయిన వాళ్ళు కూడా నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు. నాకు ఒక డౌట్, ఒక నిమిషం ఉండి చనిపోయిన వాళ్ళకి ATN కానీ అవన్నీ ఏమైనా నెంబర్స్ వస్తాయా? వాళ్ళు ఒక నిమిషం అన్నారు జస్ట్ అలాగా. చైల్డ్ ఈజ్ బోర్న్ అండ్ డైస్ విత్ ఇన్ ద సేమ్ ట్యాక్స్ ఇయర్, ఒక నిమిషం అని కాదు అదే ట్యాక్స్ ఇయర్, ఆ ఇయర్లో చనిపోతే, అండ్ ఈజ్ నాట్ గ్రాంటెడ్ SSN. మొత్తం కుదరదు కదా. ద ట్యాక్స్ పేయర్ మే స్టిల్ క్లెయిమ్ ద చైల్డ్ యాజ్ డిపెండెంట్. క్లెయిమ్ చేసుకో అలౌడ్. మంచి వాళ్ళమ్మా IRS చేశారు. ద ట్యాక్స్ రిటర్న్ మస్ట్ బి ఫైల్డ్ ఆన్ పేపర్ విత్ ఎ కాపీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ ఏ హాస్పిటల్ మెడికల్ రికార్డ్ అటాచ్మెంట్. పుట్టినట్టు ఒక ప్రూఫ్. ద బర్త్ సర్టిఫికేట్ మస్ట్ షో ది చైల్డ్ వాజ్ బోర్న్ అలైవ్. అంటే బతికుండే పుట్టినట్టు ప్రూఫ్ ఇవ్వాలి. స్టిల్ బోర్న్ ఇన్ఫాంట్ డస్ నాట్ క్వాలిఫై. జనరల్గా చనిపోయిన ఇన్ఫాంట్ ఎవరైతే ఉంటారో, పొట్టలోనే చనిపోతారు కదమ్మా, వాళ్ళు బతికుండి పుట్టాలి. ద ట్యాక్స్ పేయర్ షుడ్ ఎంటర్ ది వర్డ్ డైడ్ ఇన్ ద స్పేస్ ఆఫ్ డిపెండెంట్ సోషల్ సెక్యూరిటీ. నెంబర్ ఉండదు కదా వాళ్ళకి, అక్కడ ఏం ఎంటర్ చేస్తావు నువ్వు? డైడ్ ఆన్ ది ట్యాక్స్ రిటర్న్. క్లెయిమ్ చేసుకోవాలి చిల్డ్రన్ వాళ్ళ నెంబర్ ప్లేస్లో డైడ్.
ఇది ఓవరాల్గా సింపుల్ కాన్సెప్ట్. అంటే అలా పుట్టి అలా చనిపోయిన వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ యూ హ్యావ్ టు షో ద ప్రూఫ్ పుట్టారు, బతికే పుట్టారని చెప్పి. రికార్డ్ కీపింగ్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఇండివిజువల్. రికార్డ్స్ మెయింటైన్ చేయాలా సార్? చేయాలిగా మరి. మీరు రిటర్న్ ఫైల్ చేస్తున్నారమ్మా, ఎవరికి సంబంధించి? మీ క్లయింట్కి సంబంధించి. నేను నా క్లయింట్స్ అందరికి సంబంధించి నేను రికార్డ్స్ మెయింటైన్. పెన్ డ్రైవ్ నా కీ చైన్కే ఉంటుంది. అందులో ఒక అందులో ఉంటుంది క్లయింట్స్ డేటా చాలా వరకు. నాకు ఒక సిస్టమ్ ఉంటుంది, అది బాగా బండగా ఉంటుంది, అందులో ఉంటుంది బ్యాకప్, డ్రైవ్లో ఉంటుంది. నా క్లయింట్స్కి సంబంధించిన డేటా నేనే మెయింటైన్ చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. క్లయింట్ మెయింటైన్ చేస్తాను. నేను మెయింటైన్ చేయాలా, క్లయింట్ మెయింటైన్ చేయాలా? క్లయింట్ రెస్పాన్సిబిలిటీ. కానీ నేను ఏంటంటే నేను మెయింటైన్ చేస్తాను. ఒక్కసారి నా దగ్గరకు వచ్చి రిటర్న్ వేస్తున్నారంటే వాళ్ళు ఎప్పటి నుంచి రిటర్న్ వేస్తున్న వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి. జనరల్గా మా డేటాబేస్లో పెడతాం మేము. వాళ్ళు ఎప్పుడు అడిగినా సరే ఆ డేటాబేస్ ఉంటుంది, వాళ్ళు మెయింటైన్ చేసిన నేను చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసుకోవాలి. బట్ నేను చేస్తాను. అదే చెప్తున్నాడు చూడండి అమ్మా, ఎన్ని ఇయర్స్ చేయాలి ఏంటి అని. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్యాక్స్ పేయర్. ట్యాక్స్ పేయర్ అన్నాడా, ట్యాక్స్ ప్రొఫెషనల్ అన్నాడా? పేయర్. విత్ ఆర్ వితౌట్ ది అసిస్టెన్స్ ఆఫ్ ట్యాక్స్ ప్రిపేరర్. చెప్పొచ్చు అంటే అతను నాకు ఫోన్ చేశాడు, సార్ మీరే మెయింటైన్ చేయండి, అడిషనల్ ఫీజు ఇస్తానని. ఓకే, నేనైతే అడిషనల్ ఫీజు లేకుండానే మెయింటైన్ చేస్తాను. అంటే ఒకటి అది ఒక పాయింట్ క్లెయిమ్ చేసుకుంటాను నేను. నేనేం చెప్తానంటే మా దగ్గర రిటర్న్ వేశారనుకోండి, మీరేదో ఒక ఆఫీస్ ఉంటుంది, ఏదో రిటర్న్ వేసేసి మళ్ళీ మీరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఎవరు మీరు అనేవి ఉండదు. పర్మనెంట్ ఆఫీస్ ఉంటుంది గుంటూరులో కానీ హైదరాబాద్లో కానీ. ఒక అడ్రస్ ఉంటుంది, ఒక పర్మనెంట్ ఆఫీస్ ఉంటుంది, ఒక డేటాబేస్ ఉంటుంది. మీరు 10 సంవత్సరాల తర్వాత ఫోన్ చేసి నాకు ఆ ఇయర్ రిటర్న్ అడిగినా, డాక్యుమెంట్ అడిగినా వస్తుంది మీకు. అందుకని ఫీజు ఇంత. నార్మల్గా మీకు బయట తక్కువగా వేస్తారు. వాళ్ళ అడ్రస్ ఏంటి, ఇండివిజువల్స్ ఎవరు బయట వేస్తారు, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళు ఏంటి, వాళ్ళు మళ్ళీ మీకు డేటా ఇవ్వగలరా లేరా, వాళ్ళు మళ్ళీ వేరే ప్రొఫెషన్కి వెళ్ళిపోతారు మానేసి. అప్పుడు మీరు ఫోన్ చేసినప్పుడు ఏమో సార్ నేను రిటర్న్స్ చేయడం మానేసాను అనొచ్చు. ఇట్లా ఉంటుంది. అందుకని ఫీజు అక్కడ అంతా. ఇలా మీరు ఎప్పుడైనా రిటర్న్స్ వేసేటప్పుడు మనం చేయక్కర్లేదు, బట్ నేనైతే చేస్తాను. ఇది రిటర్న్ ఎప్పుడు వేసినా మీరు ఒక డేటాబేస్ ఒక అడ్రస్ పెట్టుకోండి. క్లయింట్కి ఒక నమ్మకం ఉండాలి. ఓకే, ఇతని దగ్గర రిటర్న్ వేస్తే ఇతనికి ఒక ఆఫీస్ ఉంది, తను బోర్డు తిప్పేసి కానీ ఆర్ పర్టికులర్గా సర్వీసెస్ ఆపేసి కానీ వేరే ఫీల్డ్కి వెళ్ళడు, ఇతను ఇదే పని చేస్తున్నాడు, నమ్మకంగా వేసుకోవచ్చు. ఒక 2 రూపీస్ ఫీజు ఎక్కువైనా సరే దగ్గర వేసుకోవచ్చు. అదే క్లయింట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్. తక్కువ రేటుకి వేసేయాలన్నప్పుడు మనం తక్కువ రేటుగా వేస్తాము. బట్ ఈవెన్ దో మనం మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే అందరితో పాటు వీళ్ళు క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అంటారు వాళ్ళు. కానీ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్. ఎవరమ్మా? ట్యాక్స్ పేయర్. టు మెయింటైన్ ద కాపీస్ ఆఫ్ their tax returns and related records for as long as necessary for administration of federal tax laws. ఎక్కడైనా ఎన్ని ఇయర్స్ అని చెప్పాడా? యాజ్ లాంగ్ యాజ్ నెససరీ అన్నాడమ్మా. ఎప్పుడు యాక్ట్లో అలాగే చెప్తారు. ఎందుకనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చదువుతాం. టిపికల్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ద ట్యాక్స్ పేయర్ రిటైన్ అంటే ఉంచుకోవటం. రిటైన్ అంటే ఏంటమ్మా? ఉంచు. రిటైన్ అంటే మెయింటైన్ అనుకో మీ భాషలో. అండ్ కాపీస్ ఆఫ్ ద ట్యాక్స్ రిటర్న్స్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఫర్ అట్లీస్ట్ చెప్పారు చూడండి 3 years. ఇక్కడేమో అట్లీస్ట్ 3 years అన్నారు, ఇక్కడేమో యాజ్ లాంగ్ యాజ్ నెససరీ అన్నారు. డిఫరెన్స్. 3 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ రిటర్న్ ఫైల్ ఆర్ డ్యూ డేట్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. డ్యూ డేట్ ఎప్పుడు? April 15. ఈ ఇయర్ది నెక్స్ట్ ఇయర్ April 15. అక్కడ నుంచి 3 years. ముందుగానే ఫైల్ చేసిన దగ్గర నుంచి 3 years. ఫ్రమ్ ది డేట్ దే వర్ ఫైల్డ్. సార్ డ్యూ డేట్ కంటే ముందే ఫైల్ చేస్తే అక్కడ నుంచి 3 years. డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తే డ్యూ డేట్ దగ్గర నుంచి 3 years. మళ్ళీ డ్యూ డేట్ కంటే ముందే ఫైల్ చేస్తే ఫైల్ చేసిన డేట్ దగ్గర నుంచి 3 years. డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తే ఆ డ్యూ డేట్ తర్వాత డేట్ని నేను అసలు కన్సిడర్ చేయను యాక్ట్లో. కన్సిడర్ చేస్తే నేను అలో చేస్తున్నట్టు వాళ్ళందరినీ. డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేస్తున్నా, నేను మాత్రం డ్యూ డేటే తీసుకున్నాను. సో డ్యూ డేట్ నుంచి విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంటే ఏది ముందు ఉంటే అది. అంటే ఈ 2 డేట్లలో ఏది ముందు ఉంటే అది. డేట్ దేవర్ ఫైల్డ్ ఆర్ డ్యూ డేట్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంటే ఏది ముందు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేశాడు, ఈ కేసులో డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేశాడు. సరే ఇప్పుడు డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేసిన డేట్ తీసుకోవాలా, డ్యూ డేట్ తీసుకోవాలంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్ ట్యాక్స్ డాక్యుమెంట్స్ ఏది లేటర్ అయితే అది తీసుకోవాలంట. జనరల్లీ నేను ఎలో చేస్తానా, ఎలో చేయను? డ్యూ డేట్ తర్వాత ఎలో చేయను. ఎక్కడ తర్వాత ఫ్యూచర్లో చెప్పే ఎక్కడా సరే
డ్యూ డేట్ ముందు అయితే ఓకే, డ్యూ డేట్ తర్వాత డేట్ అలో చేయండి. బట్ ఇక్కడ మాత్రం డిపార్ట్మెంట్ వాళ్ళ ఓన్ బెనిఫిట్ తీసుకు లేటర్ అంది, ఎర్లియర్ అనలే చూడు. లేటర్ అంటే మీనింగ్ ఏంటమ్మా, ఏది ఎక్కువ వస్తే అది. ఇప్పుడు చెప్పమ్మా, డ్యూ డేట్ కంటే ముందుది ఎక్కువ వస్తుందా, డ్యూ డేట్ తర్వాత దగ్గర నుంచి 3 years ఎక్కువ వస్తుందా? ఎక్కువ పీరియడ్ ఏది వస్తుంది? తర్వాతది. 3 years అనేది డ్యూ డేట్ దగ్గర నుంచి కౌంట్ చేస్తే ఎక్కువ వస్తుందా, డ్యూ డేట్ తర్వాత డేట్ ఎక్కువ వస్తుందా? తర్వాత. అందుకని లేటర్ అనే పదం. జనరల్గా ప్రతి చోట ఎర్లియర్ వాడతాడు, ఇక్కడ ఏం వాడాడమ్మా, లేటర్. లేటర్ అంటే ఏంటమ్మా మీనింగ్, ఏది తర్వాత ఉంటే అది. సో ఎందుకంటే ఇది బెనిఫిషియల్ టు ది డిపార్ట్మెంట్ రాసుకున్నాం. 3 years అనేది ఎప్పుడు లేటర్ డేట్ తీసుకో. లేటర్ డేట్ అంటే ఏంటి, ఏది లేట్గా ఉంటే అది తీసుకో, ఏది తర్వాత ఉంటే అది తీసుకో. అంటే డ్యూ డేట్, దాని తర్వాత డేట్ అయితే దాని తర్వాత డేట్. జనరల్గా డ్యూ డేట్ తర్వాత నేను ఎలా చేస్తాను, చేయను, కానీ ఈ కేసులో చూడండి ఎలా చేశాడు. ఎందుకంటే ఎంత ఎక్కువ కాలం మెయింటైన్ చేస్తే అంత మంచిది. ఎందుకనేది ఇప్పుడు ఇక్కడ లింక్ చేస్తున్నా చూడండి. యాజ్ లాంగ్ యాజ్ నెసెసరీ మీనింగ్ అంటే 3 years అయిపోయింది. అయిపోయింది, చక్కగా నువ్వు అప్పుడు సంక్రాంతి వచ్చింది, భోగి మంటలు వేసేద్దాం రెడీ అయిపోయావు. బుక్స్ భోగి మంటలు రెడీగా అరేంజ్ చేసుకున్నావు. యూఎస్లో కూడా ఉంటుందిలేమ్మా భోగి మంటలు. వెళ్తున్నారు, భోగి మంటలు వేయటానికి రెడీగా ఉంటే అక్కడ నుంచి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ వచ్చాడు, ఆపండి అని. ఏంటి, ఎందుకు ఆపాలి అంటే, మీవేవైతే ఆ ఇయర్ ఉన్నాయో ఆ ఇయర్ మేము స్క్రూటినీకి తీసుకున్నాం, ఇన్వెస్టిగేషన్ చేయాలి, అక్కడ ఏదో ఉంది సార్, ఒక 5 minutes తర్వాత రావాల్సింది సార్. ఏమయ్యేది, ఆ బూడి తీసుకెళ్ళి ఇచ్చామండి. లేదు లేదు అంట, లేదు లేదు సార్, యాజ్ పర్ యాక్ట్ 3 years అయిపోయింది, ఆల్రెడీ రెడీ చేసేసుకున్నా, భోగిలో ఇవ్వాలి, మాకు ఇండియాలో భోగి అంటే చాలా అది. లేదు లేదు నాకు కావాలంటాడు. సో అతనికి ఇవ్వాలా వద్దా, అయ్యే 3 years అయిపోయింది కదా, ఇంకెందుకు మెయింటైన్ చేయాలి నేను. అప్పుడు యాజ్ పర్ యాక్ట్ ఏం చెప్పారంటే, 3 years అనేది ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా ఐఆర్ఎస్ ఆఫీసర్ నోటీసెస్ ఉన్నప్పుడు కానీ, ఆ నోటీసెస్ ఇన్వెస్టిగేషన్ క్లియర్ అయ్యే వరకు మెయింటైన్ చేయాలి. అక్కడ 3 years అప్లై కాదు, 3 years మినిమం మెయింటైన్ చేయాలి అట్లీస్ట్. సమ్ టైమ్స్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ ఉన్నప్పుడు 3 years అప్లై కాదు, ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్ ఆ ఇన్వెస్టిగేషన్. అందుకనే యాజ్ లాంగ్ యాజ్ నెసెసరీ అనే పదం వాడతాడు. అలాంటి కేసెస్లో 3 years అప్లై చేద్దాం, అంతకంటే ఎక్కువ మెయింటైన్ చేయాలా, అంతకంటే ఎక్కువ. అది ఓవరాల్గా. సో దే ఆర్ నో స్పెసిఫిక్ గైడ్లైన్స్ సెట్ బై ఐఆర్ఎస్. సార్ జనరల్గా ఇలా మెయింటైన్ చేయాలి, అలా మెయింటైన్ చేయాలని గైడ్లైన్స్ ఏమీ లేవు. బట్ హౌ ద రికార్డ్ షుడ్ బి కెప్ట్, ఎలా మెయింటైన్ చేయాలని గైడ్లైన్స్ ఏం లేవు. బట్ ఇండివిజువల్స్ ఆర్ అడ్వైజ్డ్ టు మెయింటైన్ రికార్డ్స్ ఫర్ సర్వర్ పర్పస్. ఆ పర్పస్ సర్వ్ అయ్యేలాగా మీరు మెయింటైన్ చేయండి. ఏదో మెయింటైన్ చేయమని అడగగానే ఒక చిత్తు పేపర్ తీసుకొని ఏదో 4 ముక్కలు రాసేసి ఇదే అని కాదు, పర్పస్ సర్వ్ అవ్వాలి. దిస్ ఇన్క్లూడ్ ఐడెంటిఫైయింగ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీరు చేసిన డాక్యుమెంట్స్ని చూసి మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటో కనిపెట్టాలి. నేను సాలరీయా, బిజినెస్సా, ఎంత వచ్చింది ఏంటి. కీపింగ్ ట్రాక్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ పొటెన్షియల్ డాక్యుమెంట్స్. మీ ఎక్స్పెన్స్ బిల్స్, $10 $1 కాకపోయినా మేజర్ ఎక్స్పెన్స్ బిల్స్. డాక్యుమెంటింగ్ ద కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మేడ్ టు ఓన్ ప్రాపర్టీ. ఏదైనా ప్రాపర్టీ కొన్నా, కట్టించిన దానికి సంబంధించిన డాక్యుమెంట్స్. సబ్స్టాంటింగ్ ఐటమ్స్ రిపోర్టింగ్ ఆన్ ట్యాక్స్ రిటర్న్స్ ఇన్ కేస్ ఆఫ్ ఆడిట్. సబ్స్టాన్షియల్ ఐటమ్స్ అంటే ఏంటి, ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏదైనా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆడిట్ చేసేటప్పుడు మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి కదా, మెయిన్ ఎక్స్పెన్స్, మెయిన్ ఇన్కమ్స్ ఏంటి. ఎయిడింగ్ ఇన్ ద యాక్యురేట్ ప్రిపరేషన్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్స్. ఎయిడింగ్ అంటే హెల్పింగ్ అమ్మ. ట్యాక్స్ రిటర్న్ ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఫోన్ చేసి అడుగుతాను, సార్ మీ ఇన్కమ్కి సంబంధించిన ప్రూఫ్ ఏంటి, మీరు ఏదో ఇన్సూరెన్స్ కట్టారు కదా, డాక్యుమెంట్ ఏది, రిసీట్, కట్టిన రిసీట్. లేదు సార్ అన్నాడు. ఉండాలి కదా, రిసీట్ ఉండాలి కదా. ఇన్ కేస్ ఆఫ్ ఐఆర్ఎస్ ఆడిట్, ఇప్పుడు ఐఆర్ఎస్ వాళ్ళు ఆడిట్ చేస్తారు. రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చింది నీ మీద, ఏం చేస్తారమ్మా, ఐఆర్ఎస్ ఆడిట్ చేస్తారు. ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ట్యాక్స్ పేయర్ టు ప్రొవైడ్ ద ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఫర్ దర్ క్లెయిమ్డ్ ఎక్స్పెన్సెస్. నువ్వు ఏదో ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేసావు, దానికి ఏం చూపించాలి, ప్రూఫ్. జనరల్గా ఏమవుతుందమ్మా ఇండియాలో, డిడక్షన్స్ అన్ని ప్రూఫ్ లేకుండానే క్లెయిమ్ చేసేస్తారు. ఎందుకు, అందరినీ వెరిఫై చేయలేదుగా డిపార్ట్మెంట్, ఎవరినో కొంతమందిని అడుగుతారు, వాళ్ళు మాత్రం అప్పుడు లేదు లేదు కూర్చోండి. సో అక్కడ కూడా అదే పరిస్థితి, ట్యాక్స్ తగ్గిద్ది కదా అని లేనిపోయిన ఎక్స్పెన్సెస్ అని రాసేస్తాం. ప్రూఫ్ ఉండాలిగా, ఆడిట్కి సెలెక్ట్ అయ్యావు, ప్రూఫ్ ఉండాలి అంటే మెయింటైన్ చేయాలి. లేదు సార్ పడేసారు, మీరు ముందే అడగాలంటే నేను ముందే చెప్పారుగా మెయింటైన్ చేయాలని. ఎన్ని ఇయర్స్ మెయింటైన్ చేయాలి అట్లీస్ట్. ఈవెన్ ఇఫ్ ద ట్యాక్స్ ప్రొఫెషనల్ ప్రిపేర్స్ సైజ్ ద ట్యాక్స్ రిటర్న్, ద ట్యాక్స్ పేయర్ ఈజ్ వన్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ యాక్యురసీ ఆఫ్ హిజ్ ఆర్ ఓన్ రిటర్న్. మనం ఫైల్ చేసినా సరే, అందులో ఏదో మిస్టేక్ ఉన్నా సరే, ఏమన్నా తప్పులు ఉన్నా సరే, ఎవరు రెస్పాన్సిబుల్ అల్టిమేట్లీ, ప్రిపేర్ చేసిన వాళ్ళ, ట్యాక్స్ పేయరా.
నేను పెనాల్టీ కట్టాలా అతనా, నేను ఇంట్రెస్ట్ కట్టాలా అతను అతనే. అందుకనే ట్యాక్స్ పేయర్ చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకుంటారు. ఎవరైతే ప్రొఫెషనల్, ఎవరైతే ఈఏ క్వాలిఫైడ్స్ ఉంటారో, మనం కంపెనీలో పనిచేయడానికి ఈఏ క్వాలిఫికేషన్ అవసరం. బట్ నువ్వు ఓన్గా ఫ్రీలాన్సింగ్ పెట్టుకోవాలంటే నువ్వు ఎక్స్పీరియన్స్తో పాటు సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎందుకంటే మనం మిస్టేక్ చేస్తే ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? IRS allows the taxpayer to maintain records in a way will help to determine correct tax determine చేయడానికి. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఆర్ యాక్సెప్టబుల్ నాట్ యాక్సెప్టబుల్ యాజ్ లాంగ్ యాజ్ taxpayer కెన్ రిప్రొడ్యూస్ ద రికార్డ్స్ ఇన్ వెజిటబుల్ ఫార్మాట్. అది ప్రింట్అవుట్ తీసి బయటకు వచ్చేంత వరకు నువ్వు మెయింటైన్ చేయొచ్చు. లేదు సార్ అది ఎలక్ట్రానిక్ ఫామ్లోనే. హలో హలో చెప్పండి. ఏ కోర్స్ అండి? ఓకే అండి, ఓకే చేయండి. అవునవునవును, అవునవును తెలుసు, ఐడియా ఉంది. రెడ్డి ల్యాబ్స్. యా యా. బుక్స్ వచ్చేసేసి మీకు చేయండి. ఇక్కడ సత్యవతి మేడం అని ఉంటారు ఇక్కడ. నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఆమెకు ఒక్క మెసేజ్ చేయండి, సారు బుక్స్ అని డేట్ చెప్తా ఉంటారని ఆమె ఫోన్ చేస్తాను. ఒక మేడం కూడా పంపించండి, ఓకేనా? ఓకే, రైట్. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ యాక్సెప్టబుల్ నాట్ యాక్సెప్టబుల్ అమ్మా? యాక్సెప్టబుల్. డిజిటబుల్ ఫార్మాట్లో నువ్వు మళ్ళీ తీయాలి బయటికి. నెసెసరీ రికార్డ్స్ దట్ ఆల్ ట్యాక్స్ పేయర్ షుడ్ కీప్ ఇంక్లూడ్ ఐటమ్స్ రిలేటెడ్ టు. ఏమేమి రికార్డ్స్ మెయింటైన్ చేయాలనేది ఒక ఫామ్ ఇచ్చారు. ఇవి మీకు అప్పుడే అవ్వలేదు, బట్ ఒకసారి వినండి. ఇన్కమ్కి సంబంధించి ఫామ్ W2 ఇంకా రాలేదు. ఫామ్ 1099 బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉండాలా లేదా? బ్యాంక్ స్టేట్మెంట్స్, పే పే స్టబ్స్ అంటే పే బిల్స్ అమ్మా, బ్రోకరేజ్ స్టేట్మెంట్స్, షెడ్యూల్స్ K1 ఇవన్నీ ఏం అవ్వలేదు, తర్వాత వస్తాయి మీకు. ఎక్స్పెన్స్ సంబంధించి సేల్స్ స్లిప్స్, ఇన్వాయిసెస్, రిసీట్స్, క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్, క్యాన్సిల్డ్ చెక్స్ అండ్ ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ అంటే రిసీట్స్, ఏవైనా బిల్స్ అవన్నీ. రిటర్న్ కమ్యూనికేషన్ ఫ్రమ్ క్వాలిఫైడ్ చార్టీస్ అండ్ ఆల్సో ఏమైనా ఉంటే ఏమైనా మీకు రిటర్న్ కమ్యూనికేషన్ కానీ ఏమైనా చేస్తే వాటి పేమెంట్స్ సంబంధించి ఫామ్ 1098 టు సపోర్ట్ ద మోర్టగేజ్ ఇంట్రెస్ట్ అండ్ రియల్ ఎస్టేట్ ట్యాక్స్ పెయిడ్. ఇవన్నీ డాక్యుమెంట్స్ అంటే ఇదని అదని కాదమ్మా, ఇవి మెయింటైన్ చేయాలి. హోమ్ ఏదైనా పర్చేస్ చేస్తే క్లోజింగ్ స్టేట్మెంట్, HUD స్టేట్మెంట్స్ అంటే $100 ఏదన్నా ఉందా అది, అండ్ పర్చేస్ అండ్ సేల్ ఇన్వాయిసెస్, ప్రూఫ్ అండ్ పేమెంట్, ఇన్సూరెన్స్ రికార్డ్స్, రిసీట్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే రిపేర్స్ అమ్మాయి. ఇన్వెస్ట్మెంట్ సంబంధించి బ్రోకరేజ్ స్టేట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ స్టేట్మెంట్స్, ఫామ్ 1099 డివిడెండ్. అది కూడా మీకు అవ్వలేదు ఇంకా. ఇవన్నీ తర్వాత డాక్యుమెంట్స్ అంటే నీ రిలవెంట్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలి. ఇన్కమ్ సంబంధించి, ఎక్స్పెన్స్ సంబంధించి, అసెట్స్ సంబంధించి ఇవన్నీ. దీని మీద పెద్ద క్వశ్చన్స్ ఏం అడగడమ్మా. పెట్టుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి 3 years. 3 years ఒకటి బాగా. హూ ఆర్ రెస్పాన్సిబుల్ అంటే ట్యాక్స్ పేయర్. పెద్ద క్వశ్చన్స్ ఏం అడగ. 3 years తర్వాత నోటీస్ వచ్చినా మనకు సంబంధం లేదు. 3 years ముందు నోటీస్ ఉండి అది ఇంకా పెండింగ్ ఉంటుంది. అంతే కదా, మా 3 years నువ్వు ఫ్యూచర్ ఏం గెస్ట్ చేయలేవు కదా. ఇయర్స్ అయిపోయిన తర్వాత యూ కెన్ డిస్పోజ్ ఆఫ్. ఒక 10 years తర్వాత మళ్ళీ నోటీస్ రావచ్చామో ఇలాంటి ఎగ్జామ్షన్ ఉంటుంది. 3 years లోపు నువ్వు ఏమైనా నోటీస్ రైజ్ చేసి అది ఇంకా పెండింగ్ ఉంటాయి, అది క్లియర్ అయినా నాకేం సంబంధం లేదు. పెండింగ్ ఉంటాయి, కేసులు పెండింగ్ ఉంటాయి. 3 years ఎండింగ్లో కేసులు పెండింగ్ లేవు, తీసుకో. బేసిక్ ట్యాక్స్ ఫార్మ్స్ ఫర్ ఇండివిజువల్స్. చిన్న చిన్నగా ఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. ఇండివిజువల్స్కి ఒకటే ఒక ఫామ్ నెంబర్ అమ్మా, బాగా గుర్తుపెట్టుకోవాలి. నీకు అసలు బయట ఎవరైనా అడిగినా వాట్ ఈస్ ద ఫామ్ టు ఫైల్ ద రిటర్న్ అంటే ఫామ్ ఏంటమ్మా 1040. 1040 అని కూడా అంటారు, చాలా రకాలుగా పిలుస్తారు. ఫామ్ 1040 ఆర్ 1040. సార్ ఇది ఎందుకు వాడతారు? ఒక ఇండివిజువల్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి ఒక ఫార్మాట్ ఉండాలి. ఒక ఫార్మాట్ చెప్పలేదు అంటే ఎలా పడితే అలా ఫైల్ చేస్తారు. నాలాంటి వాళ్ళు ఉంటారు, చక్కగా చాట్ వేస్తారు, ఇన్కమ్ ఎక్స్పెన్స్ మైనస్ అని. మీరేమో డయాగ్రామ్ వేయచ్చు, ఇంకొకరినేమో ఏదో చిన్నగా నెంబర్స్ మాత్రమే వేయచ్చు. డీటెయిల్స్ ఏమి వాళ్ళు కొన్ని చెప్పొచ్చు, నేను కొన్ని అది కూడా అవసరమా చెప్తామని నేను అనొచ్చు. అంతా కాదు, IRS వాళ్ళు ఫార్మాట్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి, అందరూ అదే ఫాలో అవ్వండి. ఏంటి ఆ ఫామ్ నెంబర్ 1040?
ఎవరు ఇండివిజువలా బిజినెసా? The Form 1040 is a primary tax form used by US taxpayers to file their annual income tax return. US taxpayers to file their annual income tax return. The Form 1040 includes three numbered schedules: Schedule 1, Schedule 2, Schedule 3. షెడ్యూల్ 1లో ఏం చెప్తారు సార్ అంటే అడిషనల్ ఇన్కమ్ అండ్ అడ్జస్ట్మెంట్. అంటే ఫామ్లో నార్మల్ ఇన్కమ్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. షెడ్యూల్స్ ఎందుకు చెప్తారంటే ఇవి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి అవి సపరేట్గా చెప్పారు. ఉంటే ఆ షెడ్యూల్స్లో మెన్షన్. షెడ్యూల్ 1 అడిషనల్ ఇన్కమ్ అండ్ అడ్జస్ట్మెంట్స్ టు ఇన్కమ్. నాకు అడిషనల్ ఇన్కమ్ ఏం లేదు, శాలరీయే. షెడ్యూల్ 1 ఫిల్ చేయొద్దు. అడిషనల్ ఇన్కమ్ ఏంటి సార్? నీ మెయిన్ ఇన్కమ్ కాకుండా ఏదైతే అదర్ ఇన్కమ్ ఉందో దాన్నే అడిషనల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను శాలరీతో పాటు కమిషన్ కూడా చేస్తున్నా, బ్రోకర్, రియల్ ఎస్టేట్ చేస్తా, కమిషన్ వస్తుంది కదా నాకు. ఒక ప్రాపర్టీ సేల్ చేస్తే అడిషనల్, లేదా ఇంట్రెస్ట్ లాంటిది, ఇలాంటివి. Schedule 1 is used to report the type of income that are not listed directly on Form 1040లో డైరెక్ట్గా ఏం లిస్ట్ చేయాలి, అది నా మెయిన్ ఇన్కమ్ కాదు. సచ్ యాజ్ టాక్సబుల్ ఎలిమోనీ, అంటే కమిషన్స్ లాంటివి, కానీ ఎలిమోనీ అంటే అదర్ ఇన్కమ్స్ అమ్మ, అంటే మిస్లీనియస్ ఇన్కమ్ అనొచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ కాంపెన్సేషన్. సో నాకు శాలరీలో అలా కాంపెన్సేషన్ ఏదో వచ్చింది, అన్ఎంప్లాయ్మెంట్ అంటే నన్ను తీసేస్తున్నారు జాబ్లో నుంచి, సో దానికి సంబంధించి గవర్నమెంట్ దగ్గర నుంచి ఎంప్లాయ్మెంట్ లేదు కాబట్టి ఏదో కాంపెన్సేషన్ వచ్చింది. అండ్ గ్యాంబ్లింగ్ విన్నింగ్స్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మెయిన్ ఇన్కమా అమ్మా, స్పెషల్ ఇన్కమా? స్పెషల్ ఇన్కమ్. షెడ్యూల్ 1 ఆల్సో ఇంక్లూడ్స్ అడ్జస్ట్మెంట్ టు ఇన్కమ్ లైక్ స్టూడెంట్ లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్. మా లోన్ తీసుకున్నాడు, స్టూడెంట్ లోను, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కదా, ఆ డిడక్షన్. ద సెల్ఫ్ ఎంప్లాయిడ్ హెల్త్ ఇన్సూరెన్స్ డిడక్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టాలి, డిడక్షన్. అండ్ డిడక్షన్ ఫర్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్. ఏంటమ్మా ఒకసారి చెప్పండి. షెడ్యూల్ 1లో ఏమేమి చూస్తాం? అదర్ ఇన్కమ్స్, ఎలిమోనీ, అన్ఎంప్లాయిడ్ కాంపెన్సేషన్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, ఇవన్నీ. అండ్ ఇంకా ఏమమ్మా చెప్పాలి? ఇంకా సరే, స్టూడెంట్ లోన్ ఇంట్రెస్ట్ రిడక్షన్, మీరు ఇది గుర్తుపెట్టుకోండి బాగా, ఇంట్రెస్ట్ రిడక్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ డిడక్షన్, డిడక్షన్ ఫర్ ఎడ్యుకేటర్ ఎక్స్పెన్స్, ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ కదా మనకి, అది, ఇలాంటివి. సార్ మరి షెడ్యూల్ 2 ఏంటి సార్? అడిషనల్ టాక్సెస్. నేను ఆల్రెడీ చెప్పాను, ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ అని. మీకు యాక్చువల్లీ లాసెస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా నేను అడ్జస్ట్ చేసుకోమన్నా డిడక్షన్. ఎప్పుడుకో 5 years అదంతా అడ్జస్ట్ అయ్యి నాకు ట్యాక్స్ కడతావు, అప్పటి వరకు గవర్నమెంట్ రన్ అవుద్దు, ఎంతో కొంత మినిమం ట్యాక్స్ కట్టు, అది నువ్వు 10 years తర్వాత ట్యాక్స్ కట్టుతావు కదా ప్రాఫిట్స్ వచ్చి, అప్పుడు అడ్జస్ట్ చేసుకో. దాన్ని ఏమంటారమ్మా? ఆల్టర్నేటివ్ మినిమం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ ఆన్ హౌస్ హోల్డ్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్సెస్, ఇలాంటి అడిషనల్ ట్యాక్సెస్ ఏవైతే నువ్వు కట్టక్కర్లా, బట్ ఏవైతే క్రెడిట్ వస్తాయి తర్వాత, వాటిని అడిషనల్ ట్యాక్సెస్ అండి. వాటిని షెడ్యూల్ 2లో రిపోర్ట్ చేయండి, ఎందుకంటే క్రెడిట్ ఇవ్వాలి కదా. అడిషనల్ క్రెడిట్స్ అండ్ పేమెంట్స్. దే ఆర్ 2 main sections: నాన్ రిఫండబుల్ క్రెడిట్స్ అండ్ అదర్ పేమెంట్స్ రిఫండబుల్ క్రెడిట్స్. ఇవి తర్వాత వస్తాయిలేమ్మా మీకు, రిఫండబుల్, నాన్ రిఫండబుల్. ఇవి షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3. జస్ట్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ హెడ్డింగ్ ఏంటమ్మా? అడిషనల్ ఇన్కమ్ అండ్ అడ్జస్ట్మెంట్స్ టు ఇన్కమ్. షెడ్యూల్ 2 అడిషనల్ టాక్సెస్. షెడ్యూల్ 3 అడిషనల్ క్రెడిట్స్ అండ్ పేమెంట్స్. అగైన్, వాట్ ఈస్ ద ఫామ్ నెంబర్? 1040. ఎవరు వాడతారు? దేనికి వాడతారు? ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి. ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి? షెడ్యూల్ 1 taxes, additional income and adjustments to income. Schedule 2 Schedule 3 Form 1040 SR. 1040 SR. This is specially for use for senior citizens. SR అంటే senior, JR అంటే సరే అలా గుర్తుపెట్టుకోండి. who are aged 65 or old. మా సీనియర్ సిటిజన్ అంటే ఏజ్ ఎంతకంటే ఎక్కువ ఉండాలి? 65 or older. This form is essentially for the same as a standard form. Same as it is ఉంటుంది, but it is designed for easier to read with a bigger font. బిగ్గర్ ఫాంట్ ఎందుకు వాళ్ళకి? బిగ్గర్ ఫాంట్ అంటే పెద్ద ఫాంట్ ఉంటుందంట. అండర్స్టాండ్ వేరు, ఏం పదం? అండర్స్టాండ్ కాదు, కనపడదు కదా వాళ్ళకి. విజిబిలిటీ. అండర్స్టాండ్ వేరు, విజిబుల్ వేరు. అలా అండర్స్టాండ్ మనకంటే బాగా చేసుకుంటారులే, పెద్దవాళ్ళు కదా, అన్నిసార్లు చదువుకుంటారు కదా. విజిబిలిటీ చిన్న చిన్న అక్షరాలు కాకుండా పెద్దగా. తర్వాత చూపిస్తారమ్మా ఈ ఫార్మ్స్, నేను చూపిస్తాను. అప్పుడే చూపించిన పెద్ద ఉపయోగం ఉండదు. ఫామ్ 1040 NR పేరులోనే ఉంది.
Form 1040 NR is used by non-resident aliens to report their US return. ఎవరమ్మా ఇది యూస్ చేయాల్సి నాన్ రెసిడెంట్. రెసిడెంట్ ఏలియన్స్ కానీ రెసిడెంట్ కానీ 1040. నువ్వు సీనియర్ సిటిజన్ అయితే 1040 SR. నాన్ రెసిడెంట్ అయితే 1040 NR. మళ్ళీ రెసిడెంట్ అయితే SR కదా. రెసిడెంట్ 70 years. ఏం చెప్పకుండా రెసిడెంట్ అన్నారు అంటే సీనియర్ సిటిజన్ అయితే కంపల్సరీ చెప్తేనే తీసుకోవాలి. ఏం చెప్పలేదంటే నార్మల్ పర్సన్. రెసిడెంట్ 70 years. నాన్ రెసిడెంట్ by non-resident aliens to report their US income 10. సార్ నాన్ రెసిడెంట్ నేను ఎందుకు ట్యాక్స్ పే చేయాలంటే నువ్వు ట్యాక్స్ పే చేయొద్దు. ఇక్కడ మా యూఎస్లో ఇన్కమ్ ఉంటుంది కదా, దాని మీద ట్యాక్స్ పే చేయాలిగా, దానికి రిటర్న్ ఫైల్ చేయాలిగా. అందుకని నువ్వు 1040 NR. 1040 NRs uses Schedule 1, Schedule 2 just like 1040. What is Schedule 1? Adjustment. What is Schedule 2? What is Schedule 3? Credits and payments. 1040 NR is never used by US citizens and the US. మరి ఏమి యూస్ చేస్తారు సార్ US citizens, US residents? 10. రైట్. 1040X. ఏదైనా రాంగ్ చేసావు, నువ్వు ఏదైనా రాంగ్ చేసావు, ఏం చేస్తావు అమ్మా? ఏదైనా రాంగ్ చేస్తే, తప్పు రాసావు, ఏదైనా రాంగ్ చేస్తే ఏం చేస్తావు? దిస్ ఇండికేట్స్ రెక్టిఫికేషన్. సార్ అమెండ్మెంట్. ఏం చేస్తావు రాంగ్ చేస్తే? అమెండ్మెంట్. అందుకని ఎక్స్. అంతకుముందు ఫైల్ చేసి తప్పు, ఇప్పుడు మళ్ళీ రైట్ చేస్తా, అలా గుర్తుపెట్టుకోమ్మా ఊరికే. అమెండ్మెంట్ మా ఎవరైనా 1040 అవచ్చు, 1040 SR అవచ్చు, 1040 NR అవచ్చు, నువ్వు ఆల్రెడీ రాంగ్ చేసావు, రెక్టిఫై చేసుకోవచ్చు, చాయిస్ చేసుకోవచ్చు, అమెండ్ చేసుకోవచ్చు. అమెండ్ అంటే చేంజ్. ఎక్స్. 1040X is used by amend to US individual income tax return. The form is used to correct errors in previously filed 1040, 1040 SR, 1040 NR. ఏదైనా కరెక్ట్ చేయడానికి ఈ ఫామ్ యూస్. The form 1040X can now be filed electronically. In 2024, taxpayers electronically filed amend returns may now choose direct deposit to obtain faster refund. డైరెక్ట్గా ఎలక్ట్రానికల్కి ఫైల్ చేయొచ్చు. 2023లోనే పెట్టాడులే, 2024లో కూడా ఉంది. ఏంటమ్మా 1040X అంటే? టు అమెండ్ రిటర్న్. ఎందుకు అమెండ్ చేయాలి? టు రెక్టిఫై, టు కరెక్ట్ ఎర్రర్స్ ప్రీవియస్లీ ఫైల్డ్ రిటర్న్స్. ఏంటి ప్రీవియస్లీ ఫైల్డ్ రిటర్న్? ఏదైనా అయి ఉండొచ్చు. 1040 అయితే 1040, 1040 SR అయితే 1040 SR, 1040 NR అయితే 1040 NR. ఏంటమ్మా ఫామ్స్ టక్కటక్క చెప్పేసి. ఫామ్ 1040 ఎవరికి? US రెసిడెంట్. ఫామ్ 1040 SR రెసిడెంట్ సీనియర్. 1040 NR నాన్ రెసిడెంట్ ఏలియన్. 1040X అమెండ్మెంట్ రిటర్న్. అమెండ్మెంట్ రిటర్న్, అలా షార్ట్ కట్. అమెండ్మెంట్ ట్యాక్స్ రిటర్న్. అగైన్ 1040 నేను రివర్స్లో అడుగుతా. నాన్ రెసిడెంట్ ఏలియన్ అమెండ్మెంట్ రిటర్న్ చెప్పాలి. సీనియర్ సిటిజన్, US సిటిజన్, నాన్ రెసిడెంట్ ఏలియన్, రెసిడెంట్ ఏలియన్, సీనియర్ సిటిజన్, నాన్ రెసిడెంట్ సీనియర్ సిటిజన్, సీనియర్ సిటిజన్. అరే అమెండ్మెంట్ రిటర్న్. సో ఇది చెప్పాలంటే ఒక స్టోరీ చెప్పాలి, అంతే. వాటి మీద పెద్ద తర్వాత వస్తాయి MCQs ఫామ్స్ మీద, రిలవెంట్ MCQs వస్తాయి. MCQ నేను ఇక్కడ ఫ్రేమ్ చేయలేదు అంటే MCQ రాదని కాదు మీనింగ్, మనం వేరే దాంతో కంబైండ్ అయి వస్తుంది. సడన్గా నేను అడుగుతాను ఒక 2-3 టాపిక్స్ దగ్గర తర్వాత ఫామ్స్ MCQ ఫ్రేమ్ చేస్తాను. మీరు చెప్పగలిగి ఉండాలి. మర్చిపోయాను సార్ అంటే కుదరదు. మనం రివైజ్ చేస్తూ ఉంటాం సాటర్డే అదే ప్రోగ్రామ్గా ఎలాగో ఉంటుంది. ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అంటే ఇప్పుడు మీకు ట్యాక్స్ రేట్స్ చెప్పబోతున్నాను. నేను స్టార్ట్ అయిపోయింది సార్. మరి ట్యాక్స్ రేట్స్ చెప్పేటప్పుడు మరి మీ క్యాలిక్యులేటర్ వాడటం రావాలి, లేకపోతే కష్టం. ప్రాబ్లమ్స్ ఇప్పుడు వరకు థియరీ ఉంది, ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అనేది థియరిటికల్ సబ్జెక్టా, ప్రాక్టికల్ సబ్జెక్టా సార్? ప్రాబ్లమాటిక్ సబ్జెక్టా? థియరిటికలా, ప్రాబ్లమాటిక్ అంటే బోత్.
కంబైన్డ్, అదే ట్యాక్స్ స్పెషాలిటీ. థియరీ ఇప్పుడు వరకు మనం థియరీయే కదమ్మా, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అప్పుడు మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, ఇది ప్రాబ్లమ్సా థియరియా అని. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ అందరికీ కంఫర్టబుల్గా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ ఆ సాల్వ్ మ్యాథ్స్ రాని వాళ్ళకి బాగుంటుంది థియరీ చదివేటప్పుడు. మ్యాథ్స్ ఎవరికైతే బాగా వచ్చు, థియరీ అంత ఇష్టపడరో వాళ్ళకి బాగుంటుంది. అందరికీ ఫేవరెట్ సబ్జెక్ట్ అవుతుంది, ఎందుకంటే ఇద్దరికి కంబైన్ ఉంటుంది ఇందులో. వాళ్ళకి కావాల్సింది ఉంటుంది, వీళ్ళకి కావాల్సింది ఉంటుంది. సో ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ చెప్పాను అంటే ఇక ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టే. క్యాలిక్యులేటర్ వాడటం నేర్చుకోవాలి. ఈ రోజు అయితే రేట్స్ ఇంట్రడ్యూస్ చేసి వదిలేస్తాను. బట్ బిఫోర్ గోయింగ్ టు దట్ రేట్స్ షుడ్ నో ట్యాక్స్ రేట్స్ ఎలా డిజైన్ చేశారని. ఇండియా యుఎస్ఏ ఇద్దరు ఒక మాట మీద డిజైన్ చేసుకున్నారమ్మా. ఇండియాలో కూడా ఇదే రూల్. ఏంటి సార్ ఆ రూల్? ఏ రూల్ మీద ఈ ట్యాక్స్ అనేది డిజైన్ చేశారు? ఇట్ ఈస్ ద రూల్ చెప్పే ముందు ఒక స్టోరీ చెప్తాను, మీరు జెన్యున్గా చెప్పాలి. మీరు ఆ క్యారెక్టర్లో ఇమిడిపోవాలన్నమాట. క్యారెక్టర్ బయటకు వచ్చి మాట్లాడకూడదు. మీకు ఆ క్యారెక్టర్ ఇచ్చానంటే మీరు క్యారెక్టర్ లాగే మాట్లాడాలి, ఒక నార్మల్ పర్సన్ లాగా అయితే మాట్లాడకూడదు. ఓకేనా? రోల్ ప్లే అంటారు దీన్నే. నేను ఒక రోల్ ప్లే చేస్తాను, మీరు ఒక రోల్ ప్లే చేయండి. దర్ ఇస్ అ హౌస్లో ఒక ఫాదర్ మదర్ ఉన్నారు. ద ఫాదర్ హీజ్ అ మదర్ అండ్ వీళ్ళకి ముగ్గురు చిల్డ్రన్ ఉన్నారు. ఏ, బి, సి. ఏ అనే అతను పెద్ద ఆయన, బి రెండో ఆయన, సి మూడో ఆయన. ఏ అనే అతను యావరేజ్గా చదువుకున్నారు. ఇతని శాలరీ ఒక 20,000 వస్తుంది, 25,000 వస్తుంది పర్ మంత్. బి అనే అతను చాలా బాగా చదువుకున్నాడు, ప్రొఫెషనల్ కోర్స్ చేశాడు ఒక 2-3. అతను డిసిప్లైన్డ్గా చదువుకుంటేనే లైఫ్ అని చెప్పేసి కొంచెం ఉన్నారు. ఏ అనే అతను చదువుతాడు, ఊరికే వారం రోజుల్లో 2 రోజులు వెళ్తాడు. రెగ్యులర్గా వెళ్ళాడు, బాగా చదువుకున్నాడు, డిసిప్లైన్డ్గా, డీవియేట్ అవ్వలేదు ఇక్కడ ఇక్కడ ఈ విషయాల్లో. హీఈస్ గెటింగ్ 1,03,000 పర్. సి అసలు చదువు అవ్వలేదు, చదువుకోలేదు. వాళ్ళిద్దరు చదువుతున్నారుగా, మనం ఏంటి చదివేదని చెప్పేసి చదవలేదు. ఏదో ఒకటి చేద్దాంలే, నాన్నగారు ఏదో ఒకటి చూసుకుంటారు, లేదా ఇద్దరు ఉన్నారుగా వాళ్ళు చూసుకుంటారు. ఇంట్లో చిన్నవాడు అలాగే ఉంటారు జనరల్లీ. సో హీఈస్ గెటింగ్ 8,000. ఏదో పని చేసుకోవాలి కదా, మళ్ళీ ఏం చేయకపోతే తిడతారు. ఏదో ఒకటి చేస్తే సర్లే ఏదో ఒకటి కష్టపడుతున్నారులే అని అతనికి నొప్పి తలగిన పని ఏదో ఒకటి ఎత్తుకున్నాడు. తక్కువ వేస్తారు నొప్పి తలగిన పని అంటే. దిస్ ఈస్ దర్ ఫైనాన్షియల్. ఫాదర్ రిటైర్ అయిపోయారు కాబట్టి హౌస్ని రన్ చేసేది ఇప్పటికీ ఫాదరే. మరి హౌస్కి సంబంధించిన కామన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, ఏమేమి ఉంటాయమ్మా? రెంట్ కట్టాలి, పాల బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు. ఈ రోజుల్లో ఎంత అవుతుందమ్మా? ఒక ఆయిల్ ప్యాకెట్ కొనాలంటే 150, కందిపప్పు కొనాలంటే 120 రూపీస్. యాక్చువల్లీ ఇవన్నీ ఖర్చులు ఉంటాయి. మరి వాళ్ళందరి ఖర్చులు కలెక్ట్ చేయాలి కదా. ఫాదర్ రిటైర్ అయిపోయారు, వీళ్ళు చదివించడానికి అయిపోయిందని. మొత్తం కామన్ ఎక్స్పెన్స్ ఎంత అవుతుంది సార్ అంటే, హౌస్ రన్ చేయడానికి కామన్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతుంది సార్ అంటే అరౌండ్ $50,000 అవుతుంది. ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత కలెక్ట్ చేయాలో చెప్పండి. ఏ రాదు, ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి, లేకపోతే హౌస్ ఎలా రన్ అయింది, తినాలి కదా అందరూ. 50,000 ముగ్గురు దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. అబ్బా, ఒకరి దగ్గర నుంచి ఎంత ఎంతెంతో చెప్పండి, ఎంతో కొంత చెప్పండి అమ్మా 50 వచ్చేలాగా. మొత్తం బి దగ్గర నుంచి కలెక్ట్ చేద్దామా? కొడతారు. బి దగ్గర నుంచి 30, ఓకే ఫైన్. ఏ దగ్గర నుంచి 15, ఓకే ఫైన్. బ్యాలెన్స్ ఎంతమ్మా? ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉందో అంతే కదా. బ్యాలెన్స్ 5. బాగుంది, మీరు చెప్పినట్టే రాసి. హ్యాపీలీ రన్నింగ్ సరిపోయిందా 50? హ్యాపీగా వెళ్తుంది, వాళ్ళు కూడా అది కంట్రిబ్యూట్ చేస్తున్నారు, హ్యాపీగా హౌస్ రన్ అవుతుంది. సడన్గా ఒక హఠాత్ పరిణామం జరిగింది. వాట్ ఈస్ దట్ అన్ఫార్చునేట్ ఈవెంట్? హఠాత్ పరిణామాలు జరిగినాయి. ముగ్గురు హఠాత్ పరిణామం ఏంటి సార్ అంటే, ముగ్గురికి మ్యారేజ్ లేని. దట్ ఈస్ ద హఠాత్ పరిణామం. అన్ఫార్చునేట్ ఈవెంట్స్ జరిగినాయి 3. ముగ్గురికి మ్యారేజ్లు అయిపోయినాయి, వాళ్ళ వైఫ్స్ వచ్చారు.
ఇక్కడ వరకే నేను స్టోరీ చెప్తా, దాని తర్వాత మీరు చెప్పండి ఏమైంది. హ్మ్. వాళ్ళ నాన్న డివైడ్ అవ్వలేదు. అవే ముందు ఏం జరిగింది? ఎవరు గొడవ చేశారు? ఎస్, కరెక్ట్. ఆ నాలెడ్జ్ ఉందమ్మా నీకు. మన వినయ్ అంటున్నారు ఆప్షన్ బి వైఫ్ గొడవ చేశారంట. ఏం గొడవ చేస్తుంటారు? కరెక్ట్ పాయింట్. ముగ్గురు తింటున్నారు, ముగ్గురు ఈక్వల్ హౌస్ లో ఉన్నారు, ముగ్గురు ఆయన కొడుకులే, ముగ్గురు ఈక్వల్ గా పెట్టుకోవాలి, మనం ఎందుకు ఎక్కువ పెట్టుకోవాలి? ఇప్పుడు వరకు రాని క్వశ్చన్ వచ్చింది చక్కగా. ఇప్పుడు బి అవును కదా అని టంగుమని బొల్లు వెలిగింది. కరెక్టే కదా, అన్యాయం జరుగుతుంది నాకు, నాన్నగారు నాకు అన్యాయం చేస్తున్నారు. ఐఆమ్ బి, యు ఆర్ ది ఫాదర్. మీకు ఏ రోల్ ఇచ్చానమ్మా? ఫాదర్ రోల్ ఇచ్చాను. మీరు నాకే మాట్లాడాలి, ఫాదర్ రోల్లోనే మాట్లాడాలి, బయటికి రాకూడదు. నేను మీ దగ్గరకు వచ్చాను, అడుగుతున్నాను అందరూ, "ఆ, నాన్నగారు మరి నేను ఎందుకు ఎక్కువ ఇవ్వాలి? ముగ్గురు సమానంగా పుట్టాం కదా, నాకు ఏమన్నా ఎక్కువ వస్తారా? ఎవరు? నేను ఎందుకు ఎక్కువ డబ్బులు ఇవ్వాలి?" సైలెంట్గా ఉన్నారంటే మీరు చేసేది తప్పే. చేయండి, మొత్తం రిటర్న్ ఇచ్చి నేను వెళ్ళిపోతాను. మీరు ఇప్పుడు సరిగ్గా సమాధానం చెప్పలేదంటే వెళ్ళిపోతాడు. మొత్తం ఫ్యామిలీ అంతా డివైడ్ అయిపోతుంది, అలా చెదురైపోతుంది. మీరు ఇప్పుడు చెప్పే సమాధానం బట్టి ఉంటారు. ఇస్తున్నారా? మీరు కూడా చెప్పొచ్చు ఆన్లైన్ వాళ్ళు, నేను ఎందుకు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి? నాకు ఇన్కమ్ ఎక్కువ ఉంది, బ్రదర్స్ తక్కువ ఉంది. నాకేమన్నా అంటే ఎక్కువ ఎందుకు వచ్చిందండి? నేను కష్టపడ్డాను. వాళ్ళు కష్టపడలేదు, దానికి మన పనిష్మెంట్ ఇస్తారా మీరు? అప్రిషియేట్ చేయాలి కానీ ఎక్కువ కష్టపడినందుకు పనిష్మెంట్ లాగా ఉంది ఇది. ఓ, నేను ఎక్కువ కష్టపడితే ఎక్కువ పనిష్మెంట్. ఇదేదో ముందే చెప్పుంటే అసలు చదివేవాడిని కాదు కదా. ఓ, విడిపోమంటాను, ఎవరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అదే అంటున్నాడు బి, నేను వెళ్ళిపోతాను, మాకు అన్యాయం జరిగింది. మా వైఫ్ చెప్తే ఏదో అనుకున్నాను, మీరు దగ్గర నుంచి మాట్లాడితే ప్రియా చెప్తుంది, ప్రియా కరెక్టే చెప్తుంది. ప్రియా చెప్పమ్మా, ఫర్ ఫాదర్ ఆర్ మదర్. అసలు ఉన్నారు కానీ మాట్లాడట్లే ఎందుకు సార్? వాళ్ళు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడుగుతారు అనుకుంటున్నాను. అసలే వినపట్లేదు మాకు మీరు మాట్లాడేది. టైం చూద్దాం, టైం అయిపోయింది, వెళ్ళిపోయి ఉంటారు. ఆన్ చేసి సరే మనమే చెప్పుకుందాం. సరే, నాకు ఒక డౌట్ వచ్చింది. అతనికి ఎక్కువ పెట్టి ఉండొచ్చు కదా ఖర్చు. ఆ, ఏం పెట్టారండి మీరు? ఆయనకి ఇంజనీరింగ్ సీట్ కొనిచ్చారు పెద్ద ఆయనకి, చిన్న ఆయనకి ఏమో డాక్టర్ సీట్ కొనిచ్చారు. వాళ్ళు చదవలేదు, ఫ్రీ సీటు. బాగా చదువుతాను కాబట్టి ఫ్రీ సీట్ వస్తుందా, మామూలు సీట్ వస్తుందా? వాళ్ళకే ఎక్కువ ఖర్చు పెట్టి, అది కూడా కాదు. చిన్నప్పటి నుంచి నాకు అన్యాయం జరుగుతూ వచ్చింది. వాళ్ళకే ఖర్చు పెట్టారు, అన్నీ వాళ్ళకే చేస్తారు. నేను కష్టపడి చదువుతున్నా, అన్ని ఫ్రీ సీట్లు తెచ్చుకున్నాను. వెళ్ళిపోతా, ఏదో ఒకటి చెప్పండి, వెళ్ళిపోతాను. వెళ్ళిపోనా? వెళ్ళకూడదా? మరి అన్యాయం జరుగుతుంది, అంత అన్యాయమా మరి చిన్నప్పటి నుంచి? సరే, జరిగిందే జరిగిపోయింది, ఇప్పుడు కూడా నా మళ్ళీ. సో ఫాదర్ ఏం చెప్పారంటే, ఓకే, నీకు అన్యాయం జరుగుతుందని ఒప్పుకున్నారు ఫస్ట్. నీకు అన్యాయం జరుగుతుంది తప్పకుండా, అది అన్ఫేర్, టోటల్లీ అన్ఫేర్. ఎక్కువ సంపాదించి నువ్వు కష్టపడి చదువుతున్నావు, ఎక్కువ సంపాదిస్తే నీకు పనిష్మెంట్. టోటల్లీ అన్ఫేర్, ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ వై అనేది ఇంపార్టెంట్. ఎందుకు నీకు ఎక్కువ కలెక్ట్ చేస్తుంది? నువ్వు చేసే ఆ సాక్రిఫైస్ వాల్యూ ఏంటో చెప్తాను, అది విని నువ్వు డిసైడ్ అవ్వు. నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నావు, నీకు అన్ఫేర్నెస్ ఉంది, నీకు జరిగిన ఆ నష్టానికి, నీకు జరిగిన అన్యాయానికి విలువ ఎంత వస్తుంది అనేది ఒకసారి ఇమాజిన్ చేయి. నేను ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్,
మీ బ్రదర్స్ వాళ్ళు, నువ్వు అడిషనల్‌గా ఇచ్చిన మనీని వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఫుడ్, క్వాలిటీ ఆఫ్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్‌కి వాడుతున్నాను. వాళ్ళెలాగో నాశనం అయిపోయారు. వాళ్ళ పిల్లలైనా సరే చదువుకుంటారు, బావుంటారు. అది నేను వాడేది. వాళ్ళ పిల్లలు బాగుపడితే నాకేంటి అని నీకు క్వెషన్ రావచ్చు. ఎప్పుడైతే నువ్వు మాత్రమే బావుంటావో, నీ చుట్టుపక్కల ఎప్పుడు బాగుండదో, అప్పుడు నువ్వు కొంతవరకే హ్యాపీగా ఉండగలవు. ఒక లిమిట్ వరకే. నీ చుట్టుపక్కల గూడా బాగున్నప్పుడే నువ్వు అల్టిమేట్ చాలా వరకు హ్యాపీగా ఉండవు. కరోనా అది ప్రూవ్ చేసిందమ్మ. మన ఇంట్లో ఎవరికి కరోనా లేదు. పక్కింట్లో కరోనా ఉందంటే అయిపోయినట్టు. అంటే మన చుట్టుపక్కల వాళ్ళు గూడా బావుండాలి. వీధిలో అందరూ బావుండాలి. మన వీధిలో ఏదో అన్‌ఫార్చునేట్ ఈ ఇన్సిడెంట్ జరిగింది. మన వీధిలో ఎవరు అంత హ్యాపీగా ఉండరు. ఇది గూడా అంతే. నీ బ్రదర్స్ నీ పక్కన ఉండేవాళ్ళు, నీ ఇంట్లో ఉండేవాళ్ళు నేను బయట వాళ్ళకి ఎవరికో పెట్టమంటలేదు. పక్క వీధిలో వాళ్ళకి పెట్టమంటలేదు. జస్ట్ మీ బ్రదర్స్‌కి పెట్టమంటున్నాను. అది గూడా వాళ్ళు లగ్జరీస్ ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళ పిల్లలకి నెసెసిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. నీకు ఇది పోగా మిగతా మనీ నువ్వు కారు కొనుక్కున్నావు. నీ అన్నకి కారు లేదు. నీ తమ్ముడికి కారు లేదు. ఇవన్నీ నువ్వు లగ్జరీస్ ఎంజాయ్ చేస్తున్నావు. బట్ నీకు దగ్గర ఎక్కువ కలెక్ట్ చేసి నేను వాళ్ళకి అవి ఇస్తున్నాను. అది ఎవరికో కాదు నీ తమ్ముడికే ఇస్తున్నాను. తమ్ముడి పిల్లలకే ఇస్తున్నాను. వాళ్ళు బావుంటే నువ్వు బావుంటావు. ఫిలాసఫీ ఉంది. అప్పుడు ఇతను రియలైజ్ అయ్యాడు. యెస్ కరెక్ట్. నాకు ఎలాగో ఉన్నాయి డబ్బులు. ఉన్న దాంట్లోంచి ఎక్కువ ఇస్తున్నాను. దాన్ని వాళ్ళకి స్పెండ్ చేస్తున్నారు. అది చూస్తున్నాం రోజు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ఎక్స్‌పెన్స్. థీమ్ అది. దీన్ని ఇప్పుడు నేను టాక్స్‌కి లింక్ చేస్తా. నా ప్రెజెంట్ సిట్యుయేషన్ అలా ఉండదులే. టాక్స్‌కి లింక్ చేస్తున్నా. టాక్స్ కూడా ఇదే ఫిలాసఫీతో బిల్డ్ చేశాను. ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నేను ఎక్కువ రేట్ ఆఫ్ టాక్స్ అదేంటి సార్ నేను ఎక్కువ కష్టపడి డబ్బులు ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ టాక్స్ తీసుకుంటావా? అదే నేను చెప్పిపోయేది. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ సంపాదిస్తున్నావో నీకు టాక్స్ రేట్ పెరిగిపోతా ఉంటది. నేను తక్కువ సంపాదిస్తున్నావు నాకు 10% టాక్స్ రేట్. నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు నీకు 37% ఏస్తాను టాక్స్ రేట్. అంటే నేను ఎక్కువ సంపాదిస్తున్న తప్ప కాదు. ఫిలాసఫీ బాగా అర్థం చేసుకో. నేను నీ దగ్గర ఎక్కువ తీసుకున్న ఇన్కమ్‌ని ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇస్తున్నాను. ఆళ్ళు లేని వాళ్ళకి ఇవ్వకపోతే క్రైమ్ రేట్ పెరిగిపోద్ది. వాళ్ళందరికి అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంటది. ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళందరూ ఇప్పుడు నీ ఇల్లు పగలగొట్టేసి నీ ఇంట్లో సామాను ఎత్తుకుపోతారు. అదే జరుగుతుంది కదమ్మా! ఎప్పుడైతే అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోద్దో క్రైమ్ రేట్ పెరిగిపోద్ది. ఎవరైతే ఉన్నవాడు ఉంటాడో చూసుకుంటారు. ఆకలి తట్టుకోలేడు. ఏం చేయాలో తెలీదు. జాబ్ ఉండదు. ఇంక ఆకలి బాధ లేకపోతే ఈ కష్టాలు మంది వేరేలాగా కూడా చేస్తారు. ఆ ఇంటికెళ్తాడు డోర్ బద్దలు కొడతారు. ఆ ఇంట్లో ఉన్నోళ్ళని చంపేస్తాడు. తీసుకుంటారు వెళ్ళిపోతారు. ఆ! అంటే తిరిగి తిరిగి నీకే నష్టం ఉంటది. కాబట్టి నువ్వు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళని నేను ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా పైకొచ్చేలా చూస్తాను. ఇట్స్ ఎ గుడ్ ఫిలాసఫీ. బావుంది. చాలా బావుంది కాన్సెప్ట్. పేపర్ మీద మాత్రమే ఉంటదది. దీన్నే ప్రోగ్రెసివ్ బేసిస్ ఆఫ్ టాక్సేషన్ అంటారు. దీన్నే ఏమంటారమ్మా? ప్రోగ్రెసివ్ బేసిస్ ఆఫ్ టాక్సేషన్. అంటే నీ ఇన్‌కమ్ పెరిగే కొద్దీ టాక్స్ రేట్ కూడా పెరుగుతుంది. చూడటానికి అన్‌ఫెయిర్‌గా ఉంటుంది. చూడటానికి అన్యాయంలాగా అనిపిస్తుంది. చూడటానికి మోనార్కిజం లాగా అనిపిస్తుంది. కానీ ఇంత మంచి కాన్సెప్ట్ అది. ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ తీసుకొని లేని వాళ్ళని బాగు చేస్తే అందరూ బావుంటారు అనే కాన్సెప్టే ప్రోగ్రెసివ్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్. ఇండియా ఇదే ఫాలో అవుతుంది. యూఎస్ కూడా ఇదే ఫాలో అవుతుంది. ప్రోగ్రెసివ్ సిస్టమ్. ప్రోగ్రెసివ్ అంటే ఏంటమ్మా? ఇంక్రీజెస్. టాక్స్ రేట్ ఇంక్రీజెస్ వెన్ ఇన్‌కమ్ రైజెస్. ఇన్‌కమ్ రైజెస్ అయ్యే కొద్దీ టాక్స్ రేట్ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. మంచి కాన్సెప్ట్. మంచి ఫిలాసఫీ. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. కానీ మంచి సిస్టమ్ ఉంటేనే ఈ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. నేను ఇంత మంచి కాన్సెప్ట్‌కి ఫ్యాన్ అయిపోయాను. కానీ అది అప్లై చేసేటప్పుడు చూసినప్పుడు నువ్వేం చెప్పావు? నా దగ్గర ఎక్కువ కలెక్ట్ చేసి పేదవాళ్ళకి స్పెండ్ చేస్తా అన్నావు. నిజంగా అది జరిగితే ఐయామ్ వెరీ హ్యాపీ. కానీ అది జరగట్లా. అందుకని మేము టాక్స్ పే చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. అందుకని మాకు పెయిన్‌ఫుల్‌గా ఉంది. అదే నువ్వు చెప్పిన కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఉంది. మంచి ఫిలాసఫీ అమ్మా ఇన్‌కమ్ టాక్స్ అనేది. చాలా మంచి థాట్ అదసలు. కానీ అది ఇంప్లిమెంటేషన్‌లో బాలేదు. బాగుండుంటే మేము వి ఆర్ ద వెరీ హ్యాపీయెస్ట్ పర్సన్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. అది ఎప్పటికొస్తదా అని కోరుకుంటున్నా. ఈ పేపర్‌లో చెప్పిన కాన్సెప్ట్ అలా కనిపించాలని. యూఎస్‌లోనూ లేదు, ఇండియానో అస్సలు లేదు. ఏమో నాకు తెలీదు. ఆ! నాకు తెలీదమ్మా. నో కామెంట్స్. ఓకే. దెన్ దట్ ఈస్ ద ప్రోగ్రెసివ్ సిస్టమ్. దీస్ ఆర్ ది టాక్స్ రేట్స్. చూడండి తక్కువ ఇన్‌కమ్ ఉంటే ఎంత పర్సెంటేజే ఉంది? 10%. నీకు ఇన్‌కమ్ పెరిగే కొద్దీ పర్సెంటేజ్ పెరిగిపోతుంది టాక్స్ రేట్. ఈ సిస్టమ్‌ని ఏమంటారు?
ప్రోగ్రెసివ్ బేసిస్ ఆఫ్ టాక్సేషన్. ఏ సిస్టమ్? ప్రోగ్రెసివ్ అంటే ఏంటమ్మా? ట్యాక్స్ రేట్ ఇంక్రీజెస్ వెన్ ఇన్కమ్ రైజెస్. ప్రోగ్రెసివ్ అంటే ఇంక్రీజ్. గుర్తుంటుందా? ఎంసీక్యూ అడుగుతాడు, ఏ సిస్టమ్ ఫాలో అవుతారు యూఎస్లో? ప్రోగ్రెసివ్ రేట్. ప్రోగ్రెసివ్ సిస్టమ్ అంటే ఏంటి? ప్రోగ్రెసివ్ రేట్స్ అంటే ఏంటి? ట్యాక్స్ రేట్ రైజెస్ వెన్ ఇన్కమ్ రైజెస్. అవి ట్యాక్స్ రేట్ 10 నుంచి 37. అంతే. ఇగో ఇవి అవి బ్రాకెట్స్. వీటి గురించి రేపు మాట్లాడుకుందాం. స్టార్ట్ అయిందనంటే ఇవి చదవడానికి మీకు 1 డే పట్టిద్ది. రేపు వీటి గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను, టైం ఇస్తాను చదువుకోవటానికి, దాని మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. రేపు అందరూ క్యాలిక్యులేటర్ తెచ్చుకోండి తప్పకుండా. క్యాలిక్యులేటర్ ఏది కొనాలి సార్ అని మీకు డౌట్ వస్తుంది. ఎగ్జామ్ క్యాలిక్యులేటర్ ఎలోడా లేదా అనేది కూడా డౌట్ కూడా వస్తుంది. ఇవన్నీ నేను చెప్తాను. ఫస్ట్ క్యాలిక్యులేటర్ ఏది కొనాలి అంటే, ఏదైనా ఒక క్యాలిక్యులేటరే కొనండి. అంటే క్యాషియో ఉంటుంది, సిటిజన్ ఉంటుంది, వేరే వేరే బ్రాండ్స్ ఉంటాయి. నేనైతే సిటిజన్కి హ్యాబిచువేటెడ్ అయి ఉన్నాను కాబట్టి ఇప్పుడు క్యాషియో వాడలేకపోతున్నాను. క్యాషియో క్యాలిక్యులేటర్ ఇవ్వండి, నేను వెతుక్కుంటా. అంటే బటన్స్ మార్పు ఉంటుంది, నెంబర్స్ అవే ఉంటాయి. ప్లస్ ఇంకో చోట ఉంటుంది, స్క్వేర్ రూట్ ఇంకో చోట ఉంటుంది, పర్సంటేజ్ ఇంకో చోట ఉంటుంది. ఐఎమ్ హ్యాబిచువేటెడ్ టు సిటిజన్. అప్పట్లో సిటిజన్ ఎక్కువ దొరికేది మాకు, ఇప్పుడు దొరకట్లా క్యాషియో అనేది. మీరు క్యాషియో తీసుకోండి, క్యాషియో అనేది పోదు ఇంకా మార్కెట్లో నుంచి. సిటిజన్ ఎలాగో అయిపోయింది. క్యాషియో అలవాటు పడండి. ఆ బటన్స్ అనేది కొన్ని రోజులు వాడే కొద్దీ అవి ఎక్కడే అనేది మనకు అలవాటు అయిపోతుంది, హ్యాబిచువేట్ అవుతుంది. ఒక్కసారి సిటిజన్, ఒక్కసారి క్యాషియో అలా అయితే స్లో డౌన్ అవుతుంది. క్యాషియో మంచిది, ఎంత 250 అంత ఉంటుందమ్మా, 500 లోపే ఉంటుంది. 450 మంచి కంపెనీదే కొనండి. ఎప్పుడైనా సరే డూప్లికేట్ కొనొద్దమ్మా. 500 ఖర్చు పెట్టి కంపెనీది కొనండి, ఎందుకంటే 2 years వస్తుంది అది మీకు బ్యాటరీ మార్చిన. కింద పడినా పగలదు. మీరు డూప్లికేట్ కొన్నారంటే 150 250 పెట్టి కింద పడితే పగిలిపోద్దమ్మా, వేస్ట్ డబ్బులు, మళ్ళీ కొంటారు. అలా కొనేదేదో ఒకేసారి కంపెనీది కొంటే కింద పడితే పగలదు చాలా వరకు. చక్క కంపెనీది కొని ఒక స్టిక్కర్ వేసుకోండి, మా క్యాలిక్యులేటర్ పోయింది కెమెరా చూడండి అంటే నా వల్ల కాదు ఇంకా. మీ క్యాలిక్యులేటర్ మీరే సేఫ్గా పెట్టుకోండి. రేపటి క్లాస్లో ట్యాక్స్ రేట్స్ గురించి చూద్దాం. ఈ రోజు వరకు ప్రోగ్రెసివ్ రేట్ గురించి చూద్దాం. రేపు అంతా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అంటే దర్ ఈజ్ నో వర్క్. యాక్చువల్లీ ఇది కంప్లీట్ చేసి వర్క్ ఇద్దాం అనుకున్నా. ట్రై టు రిమెంబర్ దిస్. ఓకే, ఇది నేను స్క్రీన్ షాట్ పెడతాను. ఏం లేదమ్మా, 10% ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 10%, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 12%, ఏ ఏ ఏ అమౌంట్ నుంచి ఏ అమౌంట్ వరకు 22%. గుర్తుపెట్టుకొని బట్టి కొడతారో 10 సార్లు ఇంపోజిషన్ రాస్తారో నాకు తెలియదు. నేను ఒక అమౌంట్ చెప్తే అది ఏ పర్సంటేజ్లో వస్తుందో మీరు చెప్పాలి. సింగిల్ వరకు చదవండి ప్రస్తుతం. ఆ సింగిల్ వరకు ఒక అమౌంట్ చెప్తే అది ఏ రేట్లోకి వస్తుందనేది మీరు చెప్పాలి. ఓకేనా? ఇది పెడుతున్నాను నేను ఈరోజు హోంవర్క్ ఇది. జాయింట్లీ కూడా చదవండి, సపరేట్లీ చదవండి. హౌస్ హోల్డ్ వద్దు, ఈ 3 చదవండి, ఫస్ట్ 3. సరే 2 చదవండి, సింగిల్ జాయింట్లీ. ఒక అమౌంట్ చెప్తే అది ఏ పర్సంటేజో చెప్పాలి. ఓకేనా? ఆన్లైన్ వాళ్ళు మాకేం సంబంధం లేదు సార్, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు అన్నట్టున్నారు. ఏ ఉందమ్మా,